కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ఓం నమో శ్రీ వీరాంజనేయ స్వామి నమః. మదమంచిపాడు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఈ వినుకొండ డివిజన్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ దేవాలయానికి వేలాది మంది భక్తులు దర్శనానికి శనివారాలు మంగళవారాలు వస్తూ దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు శాంక్షన్ చేసిన సిజిఎఫ్ గ్రాంట్ 33 లక్షలతో ఈ ప్రాంతంలో గొల్లపూడి గ్రామస్తులైనటువంటి కోటిరెడ్డి గారు ఒక 17 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోయే 3 అంతస్తుల రాజగోపురానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ చీఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు వినుకొండ శాసనసభ్యుల వారు ఆలయానికి ఇచ్చేసి స్వామివారి పూజా కైంకర్యాల అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ దేవాలయ అభివృద్ధికి గవర్నమెంట్ వారు ధర్మకర్తలుగా నియామకం చేసిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, వారికి సత్కారాలు చేయటం మొదలగు కార్యక్రమాలని ఏర్పాటు చేయటం అయింది. రాబోయే కొద్ది కాలంలోనే ఈ రాజగోపుర నిర్మాణం పూర్తి చేయటం, దాతల ద్వారా దేవాలయానికి వెనుక భాగంలో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా పునర్నిర్మాణానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి అభివృద్ధి పదంలో ఈ దేవాలయాన్ని నడిపించడానికి సంకల్పం. నా పేరు సుధాకర్ రెడ్డి, కార్యనిర్వహణ. సార్, యాక్చువల్లీ ఇండియా గవర్నమెంట్ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ ఇలాంటి పదవులు ఇవ్వడం ద్వారా వాళ్ళు పార్టీ కోసం, ప్రజల కోసం ఇంకా మరింతగా కష్టపడతారని మీరు భావిస్తున్నారా? ప్రజలకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఇక్కడ గుడి దగ్గర బాగా సేవ చేస్తూ భక్తిభావాలతో ఉన్నటువంటి వాళ్ళని చూసి పోకా సుబ్బారావు గారికి మదమంచిపాడు ఆంజనేయ స్వామి గుడి కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగిలిన సభ్యులందరూ కూడా గుడితో మంచి అవినాభావ సంబంధం, మరి ఒక ఎస్టీకి, ఒక బీసీకి, మరి ఇట్లా ఒక నాయి బ్రాహ్మణులు, ఇట్లా అన్ని సామాజిక వర్గాలు వచ్చే విధంగా ఇక్కడ భక్తిభావాలతో ఉండి గుడి అభివృద్ధికి కృషి చేయగలిగిన వాళ్ళని, మంచి వాళ్ళని, సమర్థులు చూసి ఇవ్వడం జరిగింది. గుడి కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పోకా సుబ్బారావు గారికి, ఇతర సభ్యులందరికీ పేరు పేరున ఈరోజు గుడి కమిటీ సభ్యులుగా ఎన్నికైనటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. రానున్న కాలంలో ఈ గుడి అభివృద్ధికి విశేష కృషి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అంతేకాదు ఇక్కడ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవుడికి సంబంధించినటువంటి చక్కటి కార్యక్రమాలు విశేషంగా చేస్తారని, భక్తుల మనోభావాలు తగ్గట్టుగా నడుచుకుంటారని, గుడి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి గుడి కమిటీ చైర్మన్ పోకా సుబ్బారావు గారికి, కమిటీ సభ్యులందరికీ, ఈరోజు కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు, ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మేము 62 సంవత్సరాలు నాకు 20 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి ఈ గుడి కాడి నుంచి సేవ చేస్తాను. నాకు ఈ రోజుకి ఈ పదవి చీఫ్ గారి తరగా నాకు దక్కింది. మదించిపాటి గుడి కాడ 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తానే ఉన్నాం. ఐఐటి కమిటీ కావచ్చు, గవర్నమెంట్ కమిటీ కావచ్చు, ఏదైనా సరే ఈ రోజుకి మేము సేవ చేస్తున్నాం. మా చేత అయిన వరకు మేము చేస్తున్నాం. చీఫ్ గారు అది గుర్తించి నాకు పదవి ఇచ్చాడు. అది ఇంకా కూడా చేస్తాం. మా ఓపుకున్నంతకాలం చేస్తాం ఆ సేవ. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి, మక్కన మల్లికార్జున గారికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నా. శ్రీ మదమంచిపాటి ఆంజనేయుల స్వామికి కమిటీ నెంబర్ అయినందుకు సంతోషంగా ఉంది. జీవి ఆంజనేయులు గారికి, మక్కిన మల్లికార్జునరావు గారికి, రావెల సీను గారికి, అందరి నాయకులకి నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ వచ్చే భక్తులందరికీ నా వంతు నేను కృషి చేసి సహకరిస్తాం. అందరికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. మదమంచిపాటి స్వామి గుడి కమిటీ మెంబర్ గా అయినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు గారికి, మక్కిన మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గుడిని అభివృద్ధిలోకి తీసుకొస్తామని నా వంతు కూడా కృషి చేస్తాను. నమస్కారం, నా పేరు అనురాధ. ఇక్కడ కమిటీ మెంబర్గా ఉన్నందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. జీవి ఆంజనేయులు గారు మాకు ఈ అవకాశం కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ గుడికి వచ్చే భక్తులకు సేవ చేసేందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సుబ్బారావు అనే నేను శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, మదమంచిపాడు గ్రామం నందు గల దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడి దేవుని నామమున క్రింది విధముగా
ప్రమాణము చేయుచున్నాను. నాకు నియోగింపబడిన ఉద్యోగము ఉద్యోగ ధర్మమును ఉద్యోగ కార్యమును ధర్మకర్తగా నేను వ్యవహరించడి. దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించదును. నా ధర్మమును నేను యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోను నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతోను నిర్వహించదను. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు ఆగ్రహములకు ఏమాత్రము హావీనని ప్రమాణము చేయుచున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంస్థకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగములకు సంబంధించిన నిబంధనలను శిరసావహించును.